Hello Andy, good morning. I don't know why I'm saying good morning. Hello everyone. So, ee roju this is going to be like a quick update video on Mata. Hello everyone. ఎలా ఉన్నారండి మీరందరూ? I hope you're all doing safe. Lockdown almost end అవ్వబోస్తోంది కదా. Okay, you both play. I'm almost done talking. Okay, Shrinika? Bye bye చెప్పు. Bye bye చెప్పు. హలో ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్. ఓకే డన్ అండి. అసలు ఎన్నిసార్లు కట్ చేసి పాజ్ చేసి ఫైనల్గా ఐఎమ్ ఏబుల్ టు రికార్డ్ విత్ దీస్ టూ పుడగటీస్. Hello everyone, welcome back Andy. So this is not going to be like a vlog or it's not going to be any topic specific video అనమాట. ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక చిన్న అప్డేట్ ఇవ్వడానికి అండ్ ఆల్సో కొంచెం చిట్ చాట్ లాగా చేయడానికి అయితే మేము ముందుకు వచ్చేసాను. సో మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా వస్తున్నారంటే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండి. ఐ మేక్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ బ్యూటీ, లైఫ్ స్టైల్, మదర్హుడ్, డెకర్ అండ్ ట్రావెల్ వీడియోస్ లాంటివి చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మేము యాక్చువల్గా యూఎస్ నుంచి, కానీ హాలిడేస్కి అని చెప్పేసి నేనైతే హైదరాబాద్లో ఉంటున్నాను. నౌ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ అబౌట్ మీరు యూఎస్ ఎప్పుడు వెళ్తున్నారు అనే క్వశ్చన్ నన్ను ఇన్స్టాగ్రామ్లో రోజుకి ఒక 4-5 అడుగుతూ ఉంటారండి. ఒకసారి ఎప్పుడో పెట్టానండి అప్డేట్ నేను ఇన్స్టాలో, కానీ డైలీ కొత్తగా జాయిన్ అవటం అది ఇది అవుతూ ఉంటుంది కదా. సరే, ఇంకొంచెం హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతోటి షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే కొంచెం లాక్డౌన్ అయితే ఎండ్ అవుతుంది కదా. మేము కొంచెం హైదరాబాద్కి కొద్దిగా అవుట్స్కర్ట్స్లో ఉంటున్నాము. మొన్న ఒకరోజు మమ్మీకి ఏదో మెడిసిన్స్ తేవటానికి అని చెప్పేసి బయటకు వెళ్ళారనమాట. అప్పుడు కొంచెం జనాలు కనిపించారు నాకు. ఈ రోజులైతే ఐ జస్ట్ ఫెల్ట్ నేను ఏదో రిసార్ట్లో ఉన్నట్టు అనిపించింది. అస్సలు జనాలే కనిపించలేదు. బట్ ఐ థింక్ స్లోలీ థింగ్స్ ఆర్ గోనా గెట్ బ్యాక్ నార్మల్. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆర్ ఓపెనింగ్ 25th or 26th దే ఆర్ సపోజ్ టు ఓపెన్ ఇన్ హైదరాబాద్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనే సంగతి ఇంకా అయితే ఎవరికి తెలియట్లేదు. నోబడీ ఈజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్. న్యూస్లో జూన్ మిడ్ అంటున్నారు, కొంతమంది జూలై అంటున్నారు అండ్ కొంతమంది ఆగస్ట్ అంటున్నారు. అండ్ ఇట్స్ ఆల్ వెరీ కన్ఫ్యూజింగ్. నౌ బికాజ్ యూఆర్ ఆస్కింగ్ మీ అబౌట్ మై ట్రావెల్ ప్లాన్స్ కదా. ఇనీషియల్గా ఐ వాజ్ సపోజ్ టు ఫ్లై బ్యాక్ వియా ఎమిరేట్స్ దిస్ మంత్ ఎండ్, అంటే ఇన్ అనదర్ 2 to 3 days. ఐ థింక్ ఇనీషియల్గా నేను నా టికెట్ 27th or 28th బుక్ చేసుకున్నాను హైదరాబాద్ నుంచి. ఇప్పుడైతే ఆ టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఎమిరేట్స్ స్టాప్ ఫ్లయింగ్ కదా. సో ఇప్పుడు నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నాం, మేము ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం అని కొంతమంది అడుగుతున్నారు. ఎమిరేట్స్ కస్టమర్ సర్వీస్కి నిన్న మా హస్బెండ్ కాల్ చేశారు ఆస్కింగ్ వెన్ ద ఫ్లైట్స్ ఆర్ గోన్ టు బీ ఓపెన్. ఎమిరేట్స్ కస్టమర్ సర్వీస్ ఏం చెప్పారంటే దట్ they are still waiting for the government to pass on orders, but they are hoping that by June ending kalla they can open అని అయితే వాళ్ళైతే అనుకుంటున్నారంట. కానీ అగైన్ దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్. అది ఎప్పుడు అనేది కూడా ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ సో అన్నోన్. అండ్ ఐ ఫీల్ దట్ మై సిచ్యువేషన్ ఇస్ అ లాట్ బెటర్ కంపేర్ టు సో మెనీ అదర్ ఫ్యామిలీస్ హూ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ H1 ఎండ్ అయిపోతుంది, లేకపోతే వాళ్ళ జాబ్కి వాళ్ళు వాపస్ వెళ్ళిపోవాలి. లైక్ ఎన్ని క్రేజీ సిచ్యువేషన్స్లో జనాలు ఉంటున్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. ఈ 2 months నేను మా అమ్మమ్మ తాతయ్య దగ్గర కొన్ని రోజులు ఉందాం, మమ్మీ డాడీ దగ్గర కొన్ని రోజులు ఉందాం, అత్తయ్య మామ దగ్గర కొన్ని రోజులు ఉందాం అనే ఉద్దేశంతో ఐ డిసైడెడ్ టు స్టే బ్యాక్ దీస్ 2 months. నేను ఎందువల్ల అయితే డిసైడ్ అయ్యానో అదైతే సక్సెస్ఫుల్గా ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్. అట్లీస్ట్ అమ్మమ్మ తాతయ్య దగ్గర అన్ని రోజులు ఉండకపోయినా కొన్ని రోజులైనా వెళ్ళి ఉండగలిగాను వాళ్ళతోటి. సో ఐ ఆమ్ హ్యాపీ అబౌట్ దట్. కొన్ని ఎందుకు జరుగుతాయో ఎలా జరుగుతాయో అది మనకి తెలీదు, మనకి ఆ రీజన్స్ తెలీదు. బట్ ఐ ఫెల్ట్ దట్ వేర్ ఎవర్ వీ ఆర్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్. బికాస్ ఈ టైంలో ఇఫ్ ఐ వాజ్ ఇన్ యూఎస్ కదా, యూఎస్లో కూడా లాక్డౌన్ ఉంది అండ్ కిడ్స్ కుడ్ నాట్ గో అవుట్ అండ్ ప్లే. అండ్ అక్కడ కూడా ఇంతే కష్టంగా ఉండేది, ఇంకా అసలు హెల్ప్ కూడా ఉండేది కాదు కదా. ఇక్కడైతే కొంచెం అత్తయ్య మావయ్య హెల్ప్ ఉన్నారు. అండ్ మై హస్బెండ్ గణేష్ జాబ్ వాజ్ లైక్ సో క్రేజీ అనమాట. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ ఇన్ హిస్ ఆఫీస్ వర్క్. సో కొంచెం క్రేజీ అయ్యేది సిచ్యువేషను. బట్ ఇప్పుడైతే ఇషిత ఇంకా షీస్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు ఐ మీన్ షీ కీప్స్ సేయింగ్ దట్ ఐ మిస్ అప్పా సో మచ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా గణేష్ వీడియో పెట్టినా, గణేష్ పిక్చర్ చూపించినా
ఇంకా కాసేపు అంటానే ఉంటుందన్నమాట ఐ మిస్ అప్ప అని. సో ఐ నో ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గో బ్యాక్. అండ్ ఇన్ని రోజులు గణేష్ వాజ్ సేయింగ్ దట్ ఎమిరేట్స్ మైట్ ఓపెన్ అండ్ వీ విల్ బీ రీబుకింగ్ అవర్ టికెట్స్ దేర్ అని అంటా ఉన్నాడు. బట్ అది ఎప్పుడు అవుతుందో అయితే ఇప్పుడైతే తెలియట్లేదు. వెయిట్ చేస్తున్నాం, మేబీ అవ్వచ్చేమో. బికాస్ కొంతమంది నాలాగే ఇలా ఇండియాలో స్టక్ అయిపోయారు, ఎస్పెషలీ హైదరాబాద్లో స్టక్ అయ్యారు, ఆర్ వైజాగ్, విజయవాడ, చాలా చోట్ల ఉన్నారండి నాలాగా ఇలాగా. సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, ఎయిర్ ఇండియా ఎవాక్యువేషన్ ఫ్లైట్ స్టార్ట్ చేసిన సంగతి చాలామందికి తెలిసిందే. ఫేజ్ 1, ఫేజ్ 2లో ఆల్రెడీ చాలామంది రిటర్న్ వెళ్ళారు. బట్ నథింగ్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్, దే ఆర్ ఓన్లీ ఫ్రమ్ బాంబే అండ్ ఢిల్లీ అనమాట. అండ్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ కానీ బాంబే కానీ చాలామంది బస్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఫ్లైట్ సర్వీస్ అయితే ఇంకా లేదు, ఏదో పెట్టారంట ఫ్లైట్, కానీ ఎప్పుడు పెట్టారు, ఎలా పెట్టారు అన్నది కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ దే వెంట్ టు ద ఎయిర్ ఇండియా ఆఫీస్ నియర్ నాంపల్లి అండ్ ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ లైన్ ఉండేయంట అక్కడ. సో దట్స్ హౌ క్రేజీ ఇట్ ఈస్, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఫ్లైట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో విదిన్ 1-2 అవర్స్లో అయితే బుకింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో అది కూడా ఇట్స్ సో అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడైతే ఫేజ్ 2 బుకింగ్స్ మైట్ బీ ఓపెన్ ఇన్ అనదర్ డే ఆర్ 2 అని అంటున్నారు. అది అయిన తర్వాత ఐ విల్ ట్రై టు బుక్. ఒకవేళ బుక్ చేయగలిగితే వియా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ వెళ్తాం. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ మంత్ కల్లా ఐ థింక్ ఏదో ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఓపెన్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. బట్ మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఫేస్బుక్ లింక్, ట్విట్టర్ లింక్ అండ్ టెలిగ్రాఫ్ యాప్ లింక్ అయితే ఇస్తాను. బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ద వాట్సాప్ గ్రూప్స్ ఆర్ కంప్లీట్లీ ఫుల్. సో యూ క్యాన్ గెట్ ద కరెంట్ అప్డేట్స్ అండ్ ఆల్ ఇన్ ద టెలిగ్రాఫ్ యాప్ అండి. సో ఆ యాప్లో అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా వెళ్ళిపోతుందని అయితే ఇచ్చేస్తున్నానండి, అంతేగాని పిచ్చి పిచ్చిగా ఉట్నే జాయిన్ అయిపోయి అనవసరం లేకుండా అలా అయితే చేయకండి. బికాస్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో యూజ్ ఆఫ్ దాట్. సో దాట్స్ మై అప్డేట్ అండి, దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ మీ. అండ్ ఇప్పుడు దాకా మీరు నా ట్రావెల్ వీడియోస్ చాలా చూసారు కదా. మేము ఈ ట్రిప్లో వీ వర్ ఆల్సో సపోజ్ టు గో టు అనదర్ ప్లేస్ అండి ఇన్ చెన్నై. త్రిచికి కూడా వెళ్దాం అనుకున్నాం, బట్ కరోనా వల్ల ఒక మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా మంత్రాలయం తర్వాత అయితే మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు. కానీ విదిన్ హైదరాబాద్లో అయితే ఇంకొంచెం తిరిగాను. నేను ఎప్పుడు ఇండియా వచ్చినా సరే 2 years కానీ 3 years కానీ ఒకసారి వస్తే కొన్ని బట్టలు కొనుక్కొని వెళ్తాను అనమాట. బికాస్ నెక్స్ట్ 3 yearsకి అక్కడ ఏ ఒక పూజలు కానీ పార్టీస్ కానీ ఉంటాయి కదా. ఎవరైనా అండి నాలా ఎవరైనా అమెరికా నుంచి ఇండియా కనుక వస్తే పక్కా కొన్ని బట్టలు కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ ఏదో ఒకటి కానీ కొనుక్కుని వెళ్తారు. దట్ ఈస్ వెరీ నార్మల్ అనమాట, చాలా చాలా నార్మల్. బికాస్ ఇయర్ మొత్తం ఇలా ఇండియా షాపింగ్ అయితే మేము అమెరికాలో కూర్చొని ఏం చేసాం. ఈ మధ్య కొంచెం బొటిక్స్ కూడా వస్తున్నాయి. అండ్ మీ బీయింగ్ బ్యూటీ బ్లాగర్ నా కొన్ని వాటి మీద నేనైతే ఇన్వెస్ట్ చేస్తున్నాను. బట్ అదే పనిగా షాపులకి వెళ్ళిపోయి అలా ఎవ్వరు అమెరికాలో కూర్చున్న చాలామంది ఇండియన్స్ అయితే వెళ్ళేమి కొనేసుకోరండి. సో వెన్ ఎవర్ వీ కమ్ టు ఇండియా వీ డూ దట్ షాపింగ్. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు షేర్ చేశాను, అంటే ఒక 1.5-2 months బ్యాక్ వెన్ ఐ వాజ్ షాపింగ్ కదా, అవన్నీ షేర్ చేశాను. అండ్ సో మెనీ ఆఫ్ యూ వెర్ ఇంట్రెస్టెడ్. సో మీరు నా కమింగ్ వీడియోస్లో యూ విల్ బీ సీయింగ్ లాట్స్ ఆఫ్ షాపింగ్, ట్రెడిషనల్ వేర్, ఎథ్నిక్ వేర్ కానీ జ్యువెలరీ కానీ అలాంటివి అయితే మీరు చూస్తారు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ వాచ్ ఇట్. ఐ మైట్ బీ డూయింగ్ ట్రై ఆన్ హాల్స్ ఆల్సో. సో దట్స్ వాట్ యూర్ గోన్ టు బీ సీయింగ్ అండి. అండ్ సమ్ మోర్ విదిన్ హైదరాబాద్ అనమాట, విదిన్ హైదరాబాద్ ట్రావెల్ అది కూడా మీరు చూస్తారు. అండ్ ద లాస్ట్ ఆఫ్ మై ఇండియా డైరీస్ మైట్ బీ ఐమ్ గోన్ టు బీ ఎండింగ్ with village vlog ankunta, because that was the last trip I did before the lockdown started. So that's an update about my India diaries andi, and that's an update about my travel plans. ikkadaithe lighting sarigga ledandi, andukane nenu ekku ila intlo kuchuna aithe cheyinu. ఏదో ఒక ట్యూబ్ లైట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి చేద్దామంటే టూ మచ్ బ్రైట్నెస్ అయిపోయింది అనమాట కిటికీలో. సో ఐ జస్ట్ డోంట్ ఫైండ్ ద రైట్ సెట్టింగ్ టు డూ ఎనీ రికార్డింగ్స్ అండ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. సో దట్స్ ఆల్ అండి. పిల్లలు ఇద్దరు అయితే ముందు అక్కడ కొంచెంసేపు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. సో నేను ఒక 2-3 times రికార్డ్ చేయాల్సి వచ్చిందనమాట టు ఫైనలీ మేక్ దిస్ కంప్లీట్. సో అక్కడ ఇక్కడ బిట్స్ అండ్ పీసెస్ అయితే మీరు చూస్తారు. ఆల్సో ఐ అప్డేటెడ్ దాట్ నేను ఎక్కువ వీడియోస్ చేయను అని చెప్పాను కదా. ద రీజన్ బీయింగ్, if any chance I go back and if by any chance నేను మళ్ళీ జాబ్ సర్చ్ కనుక స్టార్ట్ చేసి if I get back to my job, I might not be able to have this much time like I had now, because last 2 monthsలో బోల్డ్ అనే వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. సో అంత టైం మళ్ళీ ఉండకపోవచ్చు. ద మోర్ వీడియోస్ యూ అప్లోడ్ కదా, ద మోర్ ఏమంటారు, యూ విల్ సీ గ్రోత్. దట్స్ హౌ ఆల్ దిస్ యూట్యూబ్ algorithm works. Sometimes you get lucky where one of your video just goes into trending,
సో సచ్ యాజ్ లైక్ ఇఫ్ యూ షో ఎనీ గోల్డ్ షాపింగ్ కానీ, అంటే యువర్ గోల్డ్ కలెక్షన్ కానీ, పట్టు శారీ కలెక్షన్, దోస్ ఆర్ లైక్ రియల్లీ ట్రెండింగ్ వన్స్. సో అలా కొన్ని హిట్ అయిపోయి కూడా సబ్స్క్రైబర్స్ పెరిగిపోవచ్చు. బట్ నాది ఏంటంటే మై జర్నీ హ్యాస్ నెవర్ బీన్ లైక్ సడన్ జంప్స్, అలా అయితే ఎప్పుడు రాలేదు. ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ కన్సిస్టెంట్లీ గ్రోయింగ్. The more videos I upload, I have seen an increase in subscribers. So last 2 months లో because of the videos I uploaded, ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయితే సడన్గా పెరిగారు. అండ్ దానికంటే ఎక్కువ వ్యూస్ అయితే ఇంకా ఎక్కువ వస్తున్నాయి. నాట్ ఆల్ హూ సబ్స్క్రైబ్, నాట్ ఆల్ హూ వాచ్ సబ్స్క్రైబ్, దట్ ఈస్ లైక్ ఏమంటారు, వెరీ కామన్ థింగ్ ఇన్ యూట్యూబ్ వరల్డ్ అండి. దట్స్ హౌ ఇట్ ఈస్ ఎప్పుడు కూడా. అండ్ ఆల్సో ద అదర్ వే ఈజ్ ఆల్సో ట్రూ. అంటే సపోజ్ యూ హిట్ 100K or 200K or 300K. నేనైతే యూట్యూబ్ ఆల్మోస్ట్ 7 years నుంచి చూస్తున్నాను. నాకు ఈ ఇండస్ట్రీ అంటే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చాలా అంటే చాలా ఇన్డెప్త్ ఏమంటారు ఇన్ఫర్మేషన్ తెలుసు, నాలెడ్జ్ కూడా తెలుసు. ఐ నో హౌ దిస్ వర్క్స్, ఐ నో వాట్ ఐ క్యాన్ డూ ఇఫ్ ఐ రియలీ వాంట్ టు గ్రో. బట్ అలాంటి నేనైతే కొన్ని చేయలేదన్నమాట. సో ఇందాక చెప్తున్నట్టు మీకు 200, 300, 500K సబ్స్క్రైబర్స్ అయినా సరే కొన్ని వ్యూస్ మటుకు మీకు 20-30K వ్యూసే ఉంటాయి అనమాట. దట్స్ హౌ ఇట్ ఈస్. కొంతమందికి ఇఫ్ దే ఆర్ లైక్ కంటిన్యూస్లీ ఎంటర్టైనింగ్ యూ, వాళ్ళకి మిలియన్స్లో ఉంటాయి. బట్ చాలామందికి ఈవెన్ దో యూ ఇంక్రీజ్ ద సబ్స్క్రైబర్స్, వాళ్ళ నోటిఫికేషన్లో రాదు. అంటే ఏంటంటే ఇఫ్ యూ డోంట్ కీప్ ఆన్ వాచింగ్ దేర్ కంటెంట్ కదా, యూ విల్ నో లాంగర్ సీ దెమ్ ఇన్ యోర్ ఏమంటారు సబ్స్క్రైబింగ్ పేజ్లో మీకైతే అది కనిపించదు. సో బెల్ ఐకాన్ అయితే హిట్ చేసుకోవాలంటే బెల్ ఐకాన్ పక్కన ఆల్ అని ఇంకోటి ఏదో ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా మీరు హిట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పెడితే మీకు వస్తుంది. బట్ అది నేను పక్కాగా ఎవ్రీ వీడియోలో అయితే చెప్పను, బికాస్ యూ నెవర్ నో రైట్. లైక్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఈవెన్ దో ఐ హిట్, పీపుల్ హూ యూస్ టు ఫాలో మీ, దే మైట్ నాట్ ఫాలో. సో యూ నెవర్ నో. I'm happy with my journey so far. I'm happy that some of my videos are inspiring, they motivate you. I want to make good content videos, and my focus will not be that I just want to grow a lot in this platform. My aim is not to be like super successful. I don't have any big goals on my YouTube journey. When I go back to US, I'm going to be focusing on getting a software job back. I'm a software engineer. So మళ్ళీ ఆ జాబ్ కోసం అయితే ట్రై చేస్తాను. మీరు నా లైఫ్ అప్డేట్ వీడియో చూడకపోతే ఫస్ట్ అయితే అది చూడండి, వేర్ ఐ స్పోక్ అబౌట్ ఇట్. అండ్ ఐ డూ హ్యావ్ గుడ్ టైస్ విత్ మై ఓల్డ్ మేనేజర్. సో చూద్దాము ఇఫ్ ఐ కెన్ గెట్ బ్యాక్ ద సేమ్ జాబ్ వన్స్ అగైన్, అది కూడా ట్రై చేస్తాను. అండ్ ఒక్కసారి యూఎస్ వెళ్ళిన తర్వాత అసలు ఈ ఇయర్ అంతా పిల్లల్ని డే కేర్లో స్కూల్లో పెట్టగలమా లేదా అన్నది కూడా తెలియదు. ఇషిత అడ్మిషన్ కూడా అవ్వలేదు ఇంకా స్కూల్లో. ఈ పాటికి అందరి పిల్లల ఇంటర్వ్యూస్ కూడా అయిపోతాయి, అండ్ హర్ ఇంటర్వ్యూస్ నాట్ ఈవెన్ డన్. సో దట్ ఈస్ అనదర్ రీజన్ that is another reason why we need to go back, because we need to have our interview, and an OCI card kuda will be soon expiring. So that is another reason. ఒకవేళ దొరికితే evacuationలో వెళ్తాను, ఒకవేళ లేదు అంటే I will be waiting for Emirates or Qatar to open up, and I'm going to be flying back. మీలో ఎవరైనా నాలాగా ఇక్కడ స్టక్ అయిపోయి ఉంటే ప్లీజ్ చెక్ అవుట్ ద లింక్స్ అండ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. I hope those are going to be helpful for you, and I thank you all for loving my videos until now and for supporting me in my journey. Bye bye.